నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదపూడి మండలం దోమాడ గ్రామంలో బాధితులకు సహాయక చర్యలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు 5గురికి 3 లక్షల చొప్పున హౌసింగ్ లోన్ చెక్కులు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో అనుమానాస్పద స్థితిలో వార్డెన్ నాగమల్లిక మృతి. న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన మృతురాలి బంధువులు, దళిత సంఘాల నాయకులు. ఈ నెల 13న యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి అవగాహన సదస్సు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి. డీటెయిల్స్ చూస్తే, పెదపూడి మండలం దోమాడ గ్రామంలో బాధితులకు ఇల్లు నిర్మించుకునేందుకు కాకినాడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 5గురికి 3 లక్షల చొప్పున హౌసింగ్ లోన్ చెక్కులు, నిత్యావసర వస్తువులను అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాయమాటల్లో పడి 14 రోజులు విషయం పక్కదారి పట్టడం బాధాకరమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కుయుక్తిని గ్రహించి బాధితులను ఉద్యమకారులు మేల్కొలిపి వారిని పంపడం జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం తనకు మాత్రం మేలు జరిగితే చాలు అనే కుయుక్తితో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బాధితులను తప్పుదోవ పట్టించి రాద్ధాంతం సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల తరపున నిలబడి వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పనిచేసిన ఉద్యమ సంఘాల కృషిని సైతం తన ఖాతాలో వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. పోరాటం ఉద్యమకారులు చేస్తే క్రెడిట్ కొట్టేయాలని మాజీ ఎమ్మెల్యే చూడడం అంటే ఇదేనంటూ సెటైర్ వేశారు. మాయమాటలు విని బాధితులు పక్కదారి పట్టినా నిజం తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే చెర నుండి బయటపడి తనను ఆశ్రయించిన వెంటనే న్యాయం చేయడం జరిగిందన్నారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ, ఆశ్రయించిన వెంటనే పెద్ద మనసు చేసుకొని న్యాయం జరిగేలా చేశారని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ఉద్యమకారులు, బాధితులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ కాలంలో ఏదైతే దోమాడ గ్రామంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనకి ముగింపు పలకడం కోసం ఈరోజు మనందరం అక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు ఆదినారాయణ గారు, కొండబాబు గారు, అదేవిధంగా కృష్ణ గారు, రవి గారు, అదేవిధంగా పూర్వపు ఎంపీటీసీ సభ్యులు వరప్రసాద్ గారు, జనసేన ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త మహబూబ్ గారు, దేవానంద రెడ్డి గారు, వీరస్వామి గారు, కృష్ణ గారు, అదేవిధంగా దోమాడ గ్రామానికి చెందిన దొరపయ్య గారు, గోవింద్ గారు, చౌదరి గారు, మిగిలిన పెద్దలు, గోవింద్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండలం అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన కూటమి నాయకులు, అదేవిధంగా ఇక్కడ బాధితులు, ఈ గ్రామ ప్రజానీకం, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ ముఖ్యంగా ఈ సమస్య ఏ విధంగా ఉత్పన్నమైంది, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనేది ఒక ప్రశ్న. కొండబాబు గారు, అదేవిధంగా కృష్ణ గారు, ఆదినారాయణ గారు చాలా వివరంగా చెప్పారు. సమస్యని పక్కదారి పట్టించడం, బాధితుల భుజంపైన తుపాకీ ఎత్తిపెట్టి నన్ను కాల్చాలనుకోవడం చాలా అవివేకమైన చర్యను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ జరిగిన విషయాన్ని వక్రీకరించారు.
ఏ రోజు కూడా మేము అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పాల. 2021లో లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారు. ఎవరి ప్రమేయంతో లేఅవుట్ పర్మిషన్ వచ్చింది? ఇక్కడ ఎవరైతే దోమాడ గ్రామ ప్రజాప్రతినిధి ఉన్నారో వారికి తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా 2021లో లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చారు. అరుడ అదొకసారి స్పష్టం చేయమని మాట్లాడితే మాజీ ప్రజాప్రతినిధి కానీ స్థానిక నాయకులు కానీ ఇంతవరకు దానికి స్పందించాల. అదేవిధంగా మీకు పట్టాలు మంజూరు చేశారు 2021లోనే. ఎందువల్ల మీకు హడావిడిగా పట్టాలు మంజూరు చేశారు? ఏ విధంగా చేశారు? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా 2022లో అంటే లేఅవుట్ అప్రూవల్, తర్వాత మీకు పట్టాలు ఇవ్వడం, మూడవ స్టెప్పు వాళ్ళ చేత లేఅవుట్ యజమానుల చేత R&B అధికారులకి ఒక విజ్ఞాపన పత్రం ఇప్పించారు. దాంట్లో ఏం రాస్తుంది? ఆల్రెడీ మాకు లేఅవుట్ అప్రూవల్ వచ్చింది, అక్కడ ఎవరైతే R&B స్థలంలో ఆక్రమించుకుని ఉన్న కుటుంబాలు ఉన్నాయో వారికి వేరే చోట పట్టాలు ఇవ్వడం జరిగింది. వారిని మేము ఖాళీ చేయమని కోరుతూ ఉంటే వారు మమ్మల్ని డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు జోక్యం చేసుకొని ఆ స్థలాన్ని ఖాళీ చేయించమని కోరారు. ఇంట్లో విషయం మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇదంతా ఎవరి ప్రమేయంతో జరిగింది? 2021లో శాసనసభ్యుడు ఎవరు, 2022లో శాసనసభ్యుడు ఎవరు, ఇవన్నీ ఎవరి ప్రమేయంతో జరిగింది? ఆ విషయాలు అడిగితే అది ఎవరు అంటున్నట్టు అసలు విషయం చెప్పకుండా. అసలు విషయాలు ప్రజా సంఘాలకు కూడా జరిగిన వ్యవహారాలు తెలియకపోవచ్చు. గతంలో ఏం జరిగింది, ఎప్పుడు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు దానికి ఎప్పుడు బాధితులకి పట్టాలు ఇచ్చారు అనే విషయం పైన ఈ ప్రజా సంఘాల నాయకులకు కూడా అవగాహన ఉండకపోవచ్చు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత విస్మరించి విషయాన్ని పక్కదారి పట్టించడంలో ఒక విధంగా వారు కూడా తమ వంతు పాత్ర వారు పోషించారు. కానీ ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు చేస్తున్న కార్యక్రమం చూసిన తర్వాత వీళ్ళకి వాస్తవం అర్థమైంది. ఇది ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మనం బాధితులకి పరిష్కారం చూపాలి, న్యాయం చేయాలని మనం వస్తే మన ఉద్యమాన్ని వాళ్ళు వాడుకొని మన భుజాలపై తుపాకీ ఎత్తిపెట్టి అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారనే వాళ్ళు శుక్రవారం చేస్తా ఉన్నాము. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మెక్కోవరం మండల ప్రజా పరిషత్తుకి సంబంధించి ఎన్నిక జరిగినప్పుడు మాజీ ప్రజాప్రతినిధి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎవరో కక్కున్న కూడు కోసం కక్కుర్తి పడుతూ ఉన్నారు, ఎవరికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకుంటా ఉన్నారు అని. ఇక్కడ ఆయన నిన్న మాట్లాడారు వీడియో, ఇదంతా నా వల్ల జరిగింది, నేను ఉద్యమం చేసిన వల్ల జరిగింది అని. ఉద్యమం ఎవరు చేశారు? ఈ వేదిక మీద ఉన్న ప్రజా సంఘాలు చేశారు. అంటే వీళ్ళకి పుట్టిన బిడ్డకి ఆయన పేరు పెట్టుకుంటున్నాడా, వీళ్ళు ఎక్కిన కూడు కోసం ఆయన కక్కుర్తి పడుతున్నాడా? ఇవాళ సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాడు. మాటలు మాట్లాడే ముందు వెనక ముందు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇది ఎప్పుడు మనకు వస్తుందో తిరిగి వస్తుందో ఆలోచన చేసుకుని మాత్రం మాట్లాడాలి. ఏ నాయకుడైనా మాట్లాడేటప్పుడు, ప్రజల మధ్యన మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాలు ఏదైతే 2021లో లేఅవుట్ అప్రూవల్ అయిందని, పట్టాలు ఇచ్చారని ఈ వాస్తవాలు గంగాధర్ చౌదరి గారు, అదేవిధంగా దోమాడ నాయకులు, మిగిలిన మండలంలో ఉన్న కూటమి నాయకులు మాట్లాడితే గంగాధర్ చౌదరి గారిని ఉద్దేశించి తాటదేస్తాను, తోలు తీస్తాను, ఏంట భాష? చదువుకున్న వ్యక్తి, అందులో వైద్యులంటే సాధారణంగా మనందరికీ ఉన్నది చాలా సాత్వికంగా ఉంటారు, చాలా మంచి మాటలు మాత్రమే వారి నోటి నుంచి వస్తాయని అనుకుంటాం. అలాంటి వ్యక్తి నోటి నుంచి దుర్భాషలు, నన్ను ఉద్దేశించిన దుర్భాషలు, కూటమి నాయకులను ఉద్దేశించిన దుర్భాషలు ఇష్టం వచ్చినట్టుగా 14 రోజులు ఒక వీరంగం సృష్టించారు. ఇప్పటికి కూడా ఈ సమస్యని అలా సాగదీయాలి,
సాగదీసిన తర్వాత ఎవరికి ఏ ప్రయోజనం చేకూరకూడదు, తనకు మాత్రమే రాజకీయంగా ప్రయోజనం చేకూరాలి అనే ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమం వారు నిర్వహించడం, వారి ఆలోచన విధానాన్ని ఈ వేదికమైన ఉన్న సంఘ నాయకులందరూ గ్రహించడం, వారు ఈ దళిత సంఘాలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళది ఒకటే లక్ష్యం, జరిగిన నష్టానికి భర్తీ చెయ్యాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరగాలి. వాళ్ళ ఏకైక ఎజెండాతో వాళ్ళు ముందుకు వచ్చారు. అందువల్లనే వారు ఆ 14 రోజుల్లో నన్ను ఉద్దేశించి కొన్ని అనరాని మాటలు అన్నా, వారు చేసిన పొరపాటుని వారు తెలుసుకుని నా దగ్గరికి వచ్చి మరి క్షమించమని కోరడం జరిగింది. దానికి నేను ఒకటే చెప్పా, ఈ నియోజకవర్గంలో 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. నేను 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచాను. అంటే మిగిలిన వాళ్ళు నాకు ఓట్లు వేయలేదు కదా. అయినప్పటికీ నేను ఇవాళ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి. ఒక పార్టీకో కొంతమంది నాయకులకో ప్రజాప్రతినిధి కాదు, కొంతమంది ప్రజలకు మాత్రం ప్రజాప్రతినిధి కాదు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు నా దగ్గరకు వచ్చి తనకున్న సమస్య చెప్పుకొని తన సమస్యని పరిష్కారం చెయ్యమనే హక్కు వాళ్ళకు ఉంది, చేయాల్సిన బాధ్యత నాకు ఉంది.